భయపడిపోతాడు. ఎవరో కావాలనే ఇలా చేశారని అనుకుని తనకి తెలిసిన స్వామీజీకి ఫోన్ చేస్తాడు. నాకు చాలా భయంగా ఉంది స్వామి, మీరు ఒకసారి ఇంటికి రండి. నేను ప్రస్తుతానికి ఊర్లో లేను, రేపు ఉదయాన్నే వస్తాను. నువ్వు భయపడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పి స్వామీజీ కాల్ కట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి అవుతుంది. గౌతమ్ భయపడుతూనే నిద్రపోతాడు. నిద్రలో ఉన్నప్పుడు గౌతమ్ మీద ఎవరో కూర్చొని గౌతమ్ పీకని గట్టిగా నొక్కుతున్నట్టు, గోర్లతో రక్కుతున్నట్టు, ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే గౌతమ్ నిద్రలేస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లో గౌతమ్కి ఎవరు కనిపించరు. రండి స్వామి, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇక్కడ ఏం జరిగిందో జరిగింది జరిగినట్టే నాకు చెప్పు. స్వామీజీ అలా నగానే గౌతమ్ జరిగిందంతా చెప్తాడు. గౌతమ్ చెప్పింది విన్న తరువాత స్వామీజీ ఇలా అంటాడు. నీకేవో పీడకలలు వస్తున్నాయన్నావు కదా, ఏంటా కలలు? నేను నిద్రపోతున్నప్పుడు ఎవరు నా మీద కూర్చొని గోర్లతో రక్కుతున్నట్టు